ఫ్రెండ్స్, చాలాసార్లు మనం అనుకున్నది జరగనప్పుడు, నాకు టైం బాలేదు, మా పేరెంట్స్ సపోర్ట్ లేదు, లేదంటే ఆఫీస్లో మేనేజర్ సరిగ్గా లేడు అని ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటాం. అవునా? కానీ ఒక్క విషయం ఆలోచించండి. మీ లైఫ్కి హీరో ఎవరు? మీరే కదా. మరి అలాంటప్పుడు మీ సక్సెస్కి, ఫెయిల్యూర్కి బాధ్యత వేరేవాళ్ళకెలా ఇస్తారు? ఈరోజీ వీడియోలో మనం మన లైఫ్ని మనమే ఎలా మార్చుకోవాలో మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో 97% మంది ప్రజలు ఫెయిల్ అయినప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తారు. గవర్నమెంట్ బాలేదు, కంపెనీ జీతం ఇవ్వట్లేదు అని ఏడుస్తూ కూర్చుంటారు. కానీ సక్సెస్ అయ్యే ఆ 3% మంది ఏం చేస్తారో తెలుసా? తప్పు నాదే, దీన్ని నేనే సరిదిద్దుకుంటా అని పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒక బాస్కెట్బాల్ లెజెండ్ బిల్ రస్సెల్ ఉన్నాడు. అతను ఫ్రీ త్రోస్ వేయడంలో చాలా వీక్, కాని ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ లాస్ట్ సెకండ్స్లో తనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మ్యాచ్ గెలిచినా ఓడినా ఆ బరువు నా భుజాలమీదే ఉండాలి అనుకున్నాడు. ఆ నమ్మకమే అతన్ని గెలిపించింది. అందుకే బ్లేమ్ గేమ్ ఆపండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. సక్సెస్ అవ్వాలంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటో మీకు క్లియర్గా తెలియాలి. మీ బలాన్ని ఎవరూ తక్కువ చేయకుండా చూసుకోండి. మరి వీక్నెస్ సంగతి ఏంటి? సాంకేతిక విషయాలు తెలియకపోతే తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకోండి. లోపాలు ఉన్నాయని ఆగిపోకండి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి రోజురోజుకి ప్రయత్నించండి. ఎందుకంటే లోకంతో పోటీపడాలంటే మీరు ఎప్పుడూ ఫైట్ రెడీగా ఉండాలి. విజువలైజేషన్ అంటే మనం అనుకున్న గమ్యాన్ని ముందే ఊహించుకోవడం. ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఒక ఆర్మీ ఆఫీసర్ తన బరువు తగ్గించుకుని ఆ గ్రాడ్యుయేషన్ స్టేజ్పై సర్టిఫికెట్ తీసుకుంటున్నట్లు రోజుకి 100 సార్లు ఊహించుకునేవాడట. ఆ ఊహే అతనికి ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తిని ఇచ్చింది. మీరు కూడా లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని డైరీలో రాయండి. మీ మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ క్రియేట్ చేసుకోండి. ఆ విజన్ మిమ్మల్ని పొద్దున్నే నిద్ర లేచేలా చేస్తుంది. చివరగా ఒకటే ఫ్రెండ్స్, సక్సెస్కి వెళ్లే దారి ఎప్పుడూ పూలబాట కాదు, అది ఎప్పుడూ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. కష్టాలు వస్తాయి, బ్రేక్స్ పడతాయి, కానీ పడిపోయినా సరే మళ్లీ లేచి నిలబడండి. ఇతరుల వైపు చూడటం ఆపి మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.